గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. జెనెక్స్ సమర్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు ఆ అరెస్ట్ని ఖండిస్తూ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో ఆ నాయకులకు సంబంధించి వెహికల్స్ సంబంధించి ఎటువంటి రీడిజైన్ చేయని చెప్పి కూడా ఒక పెద్ద బ్యానర్ కట్టి హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తాన్ని ఏకం చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచిన వ్యక్తి. దాంతోపాటు సినీ సెలబ్రిటీస్ నుంచి అటు పొలిటికల్ లీడర్స్ ఈరోజు సామాన్య ప్రజల వరకు ఎవరు ఈ జెనెక్స్ సమరాన్ని కూడా అందరూ చూస్తూ ఉన్నారు. సో హైదరాబాద్లో ఏకైక సంస్థ జెనెక్స్. ఈ జెనెక్స్ నుంచే దాదాపు సెలబ్రిటీస్ నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు కార్లు అయితే రీడిజైన్ అయితే చేయబడుతుంటాయి. ప్రస్తుతం మనతో పాటు అమర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో మొత్తం మీద ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేశారు. దాంతోపాటు తెలుగు తమ్ములకి ఒక కొత్త ఊపిని అయితే తీసుకుని వచ్చారు మన మహానాడు తోటి. సో దీనికి సంబంధించి పూర్తి విశేషాలు కూడా మనం అమర్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ అండి అమర్ గారు. కార్ చూడగానే అనిపిస్తుంది జెనెక్స్ సమర్ బ్రాండ్ ఎలా ఉంటుంది, ఒకసారి మీ కార్ చూడగానే అర్థమైపోతుంది. సో హైదరాబాద్లో ఇంకెక్కడా ఉండదు, ఒక జెనెక్స్లోనే ఉంటుంది. ఎలాంటి కార్ని అయినా సరే రీడిజైన్ చేయాలంటే మనకు జెనెక్స్ అమర్ తర్వాత ఎవరైనా. సో అమర్కి ఈ డిజైన్తో పాటు తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉంది. సో దాంతోపాటు విపరీతమైన ఫాలోవర్స్ కూడా వచ్చాయి, ఈ మధ్య అయితే పెరిగిపోయారు. సో మహానాడికి సంబంధించి అయితే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. చింతమనేని ప్రభాకర్ సంబంధించి ఆయన కార్లు రీడిజైన్ చేయటం, మహానాడికి ఆ కార్లు ర్యాలీలో వెళ్ళటం, పెద్ద ఎత్తున రెస్పాన్స్ కూడా రావడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా అమర్ గారిని అడుగుదాం. ముందుగా నమస్తే అండి అమర్ గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. కడపలో మహానాడు చాలా ఘనంగా జరిగింది. అందుట్లో స్పెషల్ అట్రాక్షను మీ వెహికల్స్. అసలుకి ఆ వెహికల్స్ అలా వస్తుంటే కొన్ని వేల మంది కార్యకర్తలు అయితే ఆ వెహికల్ చూడటానికి గుమిగూడారు. అది చింతమనేని గారు ప్రభాకర్తో మీరు కూడా రావటం కూడా. సో ఇది ఒక ఫ్యాషన్ మీకు. దాంతోపాటు పార్టీ అంటే మీకు ఒక వీరాభిమానం. సో మహానాడు కోసం కూడా మీరు చాలా వరకు కష్టపడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి తీసుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి ఎలా ఉంది సార్ జర్నీ మొత్తం తీసుకున్నాను? చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే ఒక విషయం గురించి ఒక మహానాయకుడికి మనం సపోర్ట్గా అండగా నిలబడ్డందుకు చాలా గ్రాటిట్యూడ్గా బాబు గారు మనకి ఎన్నో చేశారు. మనం బాబు గారికి గ్రాటిట్యూడ్గా నిలబడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కరెక్ట్ మనిషి, నీతి నిజాయితీ, ఒక లీడర్షిప్ ఉన్న మనిషికి మనం సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదే తప్పుడు మనిషికి సపోర్ట్ చేసినట్టు కాకుండా. దానివల్ల ఈ జర్నీ, ఈ 2 years జర్నీ చాలా చాలా గొప్పగా ఉంది. గొప్పగాతో పాటు టఫెస్ట్ ఉంది. ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సంబంధించి చాలామంది మీ పరిచయాలు ఉన్నాయి. మీరు ఒక హైదరాబాద్లో పెద్ద బోర్డు పెట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి ఎటువంటి కార్స్కి మేము రీడిజైన్ చేయమని చెప్పి కూడా, దయచేసి ఎవరు కూడా రావద్దు అని చెప్పి కూడా మీరు ఒక పెద్ద బోర్డు పెట్టారు. ఆ సమయంలో పెద్ద టఫ్ ఫైట్ అయితే మీకు నడిచింది. టఫ్ అండి, ఎందుకంటే అక్కడ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది రూలింగ్లా. అక్కడ వైఎస్ఆర్, మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ రిపీట్ అయ్యి ఉంటే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుండే. ఏంటి అంత ధైర్యం ఏంటి మీకు? అంటే గ్రాటిట్యూడ్ అండి. సింపుల్ ఏంటంటే ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే బాబు గారు వాళ్ళే అనేది దట్స్ ఎ గ్రాటిట్యూడ్. మనకు సహాయపడిన వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా మన వంతుగా చేయాలి, మానవత్వం చూపెట్టాలనే బేసిక్ లైన్తో అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనం నిలబడిపోతే ఇంకా మనిషి నాకు అర్థం లేదనే విషయంతో నిలబడాల్సి వచ్చింది. దానివల్ల ఏంటంటే నేను అనుకోలేదు అదొక ఉద్యమం అవుతుంది, అదొక యజ్ఞంలాగా ముందుకెళ్తుందని అనుకోలేదు.
నా వంతుగా నేను చేశాను. అంటే మీ నేను నోటీస్ వంతుగా కాదు, మీ వంతుకు మించి చేశారు. ఎందుకంటే ఆ రోజు ప్రతి ర్యాలీలో మేము ఉన్నాము, చూసాము, కలబడ్డారు, నిలబడ్డారు, పోరాడారు, భయపడకుండా నిలబడి మళ్ళీ ఈరోజు సగర్వంగా కడప మహానాడులో ర్యాలీ పెట్టారు. అంటే అప్పుడు బ్యానర్ కట్టినటానికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు ఒక 2-3 డేస్లో వచ్చేస్తారు ఇవన్నీ ఫేక్ కేసు అని అందరూ అనుకున్నాము. బట్ ఆ డ్రామాలో ఏమైందంటే డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది ఆ కేసు. అందరిలో ప్రేమ, అభిమానము అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళు అనుకోండి, పిల్లలు అనుకోండి, అందరూ అన్ని ఏజెస్ గ్రూప్లో. కానీ అందరూ టీవీలు చూసుకుంటూ బాధపడుకుంటూ భోజనాలు మానేసి నిద్ర మానేసి ఇలా రోజులు గడుపుతున్నారు. ఎందుకంటే ట్రూ లీడర్ అంటే అట్లనే ఉంటుంది అభిమానము. లేదంటే రాక్షస లీడర్ అంటే మొత్తం తగిలిపెట్టేసేవాళ్ళు, స్టేట్లు 2 రాష్ట్రాలు తగిలిపెట్టేసేవాళ్ళు. అది దాంతో నాకు అనిపించింది ఏంటంటే ఇది కాదు మనం చేయాల్సింది, బయటకు వచ్చి చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి, బయటకు వచ్చేసి మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను బయటకు వచ్చేసి ఒక స్టెప్ తీసుకుంటే అది ఒక నలుగురికి ఇన్స్పైరింగ్ ఉండి అందరూ బయటికి రావాలనే ఉద్దేశంతో ఆ స్టెప్ తీసుకున్నాను. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అయితే వచ్చింది. సినీ సెలబ్రిటీ నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు మీరు తెలియని వాళ్ళు అంటూ లేరు. ఫస్ట్ హైదరాబాద్ ఏదైనా కొత్త కారు వచ్చిందంటే మనకి ఫస్ట్ జెనెక్స్ గ్యారేజ్కి అయితే రావాల్సిందే. అక్కడ కారు వచ్చిన తర్వాతే దాన్ని రీడిజైన్ చేసిన తర్వాతే మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుంది. సో మీరు పరిటా శ్రీరామ్ గారు కావచ్చు, చాలామంది మీకు కస్టమర్స్ ఉన్నారు. అంటే కస్టమర్స్ కన్నా మీరు వీరాభిమాని, వాళ్ళు కూడా మీకు కొంత అభిమానం చూపిస్తూనే ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది బాగా. మహానాడికి చింతమనేని ప్రభాకర్ గారు చేయించిన కార్లు రీడిజైన్ మొత్తం మీరే చేశారు. ఎస్పెషల్లీ చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన ఏలూరు నుంచి స్పెషల్గా మీ గ్యారేజీకి వచ్చి ఆ కార్ని మళ్ళీ దగ్గరుండి చూసుకొని శబాష్ అమర్ అని చెప్పి కూడా, అమర్ అంటే పార్టీకి కట్టు బానిసలా ఉంటారు, ఏమి కోరడు, ఏమి ఆశించడు, పార్టీ కోసమే పనిచేస్తాడు, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు కూడా రావాలని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఫస్ట్ దాని గురించి చెప్పిన తర్వాత మనం మహానాడికి వెళ్దాం. ఎలక్షన్స్ ముందు కూడా ఆ కాన్సెప్ట్ డిజైన్ చేసింది, ఆ కాన్సెప్ట్ ఆలోచనకి రూపం చేసింది మా చింతమనేని గారు. ఎలక్షన్స్ ముందు కూడా ఆ టాప్ ఎల్లో కాన్సెప్ట్ తన ఆలోచనని మనం ఆ లైవ్ తీసుకొచ్చాము. మొన్న కూడా మహానాడు కోసం కూడా ఇట్లా షోరూమ్ నుంచి వెహికల్ తీసుకొని డైరెక్ట్ పంపించారు. మహానాడుకి మనం వెళ్ళాలనుకుంటున్నాం, మన టీం అందరం కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అది అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నప్పుడు మనం ఛాలెంజింగ్ తీసుకొని డిజైన్ చేశాము. అది నేను ఇంత వైరల్ అవుతుంది, ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎందుకంటే అన్నీ కలిసి వచ్చినాయి ఇక్కడ. ఆ టైంలో మహానాడు కానీ, చింతమనేని గారికి ఉన్న స్టార్ ఇమేజ్ కానీ, అసలు టైగర్ ఇమేజ్ కానీ, మన జెనెక్స్కి ఉన్న బ్రాండింగ్ కానీ, ఇవన్నీ కలిసి ఏమైందంటే అది బ్లాస్ట్ అయింది, వైరల్. ఆ టైంలో మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్. అవును, నాకు తెలిసే దాదాపు 40 to 50 lakhs అవును అన్కౌంటబుల్ వ్యూస్, హైలైట్ పాయింట్ షేరింగ్, ఇన్స్టా, యూట్యూబ్స్ షార్ట్ వీడియోస్ షేర్ అవ్వటము. అసలు ఇంకా ఏ ఛానల్లో పోస్ట్ చేసినా 2 lakhs 3 lakhs వ్యూస్. ఇట్స్ వైరల్. అంటే వ్యూస్ పక్కన పెడితే మీకు ఒక అభిమానం ఉంది, గుండె నిండా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎంత దాకా తీసుకొని రావచ్చిందంటే, ప్రేమ అంటే అండి లాజిక్ ఏంటంటే సేమ్ ఏజ్, మై ఫాదర్ కూడా అదే సేమ్ ఏజ్, 74-75 years. లుక్స్ లైక్ మై ఫాదర్ కూడా అలానే ఉంటారు. అభిమానిస్తున్నాం మనం. మా ఫాదర్ మనకు జన్మనిచ్చినప్పుడు బాబు గారు మనకి నడక నేర్పారు అనుకోండి. అంటే ఎలా బిజినెస్ చేసుకోవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, తెలుగు వాళ్ళు ఎలా ఉండాలి అనేది బాబు గారే నేర్పారు అందరికీ. అది ఆదర్శం అనుకోండి, ఆ గ్రాటిట్యూడ్ అనుకోండి. నా వంతుగా నాకు అవకాశం వచ్చింది, ఎంత రిస్క్ అయినా, ఎంత కష్టమైనా, ఎంత ఖర్చు అయినా చేయాలని డిసైడ్ అయిపోయినా అదే అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. మహానాడికి ఒక్కరోజు ముందే ఇదే వెహికల్లో మీరు వెళ్ళారు, స్టేజీ పక్కనే ఇదే వెహికల్ మీరు అక్కడ పెట్టారు. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏంటంటే ఆ కార్ ఎక్కడుందో చూద్దామని చెప్పి వచ్చారు. సో అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. దాంతోపాటు CBN ఈ బ్రాండ్ అనేది ఎప్పుడు మీ గుండె మీద ఉంటూనే ఉంటుంది. అంటే మీరు అలా ఫిక్స్ అయిపోయారు ఇంకా టోటల్గా. సో చింతమనేని గారు వెహికల్ డిజైన్ చేసిన తర్వాత అభిమానం చూపించిన అందరూ అభిమానం ఎలా అయితే చూపించారో అది చాలా నాకు ఇన్స్పైర్ అయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు, తెలంగాణ నుంచి ఎవరైతే వెళ్ళే వాళ్ళ కార్స్కి టాప్ ఎల్లో సైకిల్ అవన్నీ చేసిస్తా అని చెప్పాను, ఫ్రీగా చేసిస్తా అని చెప్పాను, చేసిచ్చాను. కానీ ఇక్కడ చేసే వాళ్ళు కాకుండా మహానాడులో కూడా చేయాలని ఒక 2 days ముందే మా టీంతో ఇదే కార్లో బయలుదేరాము. ఆ స్టేజ్ పక్కన లైక్ పట్టాభి గారు కానీ అందరు వెహికల్స్ అక్కడే చేసేసాము. టాప్ ఎల్లో సైకిల్స్ అన్నీ చేసేసి డైలీ 2 days చేస్తాం.
ఎంతవరకు అయితే అంతవరకు చేసాము. ఇక 2 days అయిపోయిన తర్వాత మహానాడు 27, 28 స్టార్ట్ అయిపోయినప్పుడు ఇంకా అక్కడ కుదరదు కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ అకామిడేషన్లో ఉన్నాము. లైక్ చిత్తూరు నుంచి వస్తుంటే జిఎండి కన్వెన్షన్ ఓకే. అక్కడే మాకు అకామిడేషన్ అంతా ఫ్రెండ్ అలాట్ చేశాడు. తను ఏం చేశాడంటే మారుతి గారు ఆ ఫంక్షన్ హాల్ ముందు టెంట్ వేసేసి చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బిర్యానీ ప్యాకెట్స్, వెజ్ బిర్యానీ మా వంతుగా మేము అక్కడ బ్యానర్ కట్టి వచ్చే వాళ్ళకి టాప్ ఎల్లో సైకిల్ మా టీం అంతా 27, 28 అక్కడ సర్వీస్ చేసాము. సో చేయాల్సింది ఏదైతే అనుకున్నామో అది నెరవేరింది. బట్ అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువేసరికి మెటీరియల్ షార్ట్ అవటం వల్ల 28th వరకు చేయగలిగినాము. 29th వచ్చేసాము. ఇంకా అమర్ గారు ఏది ఆశించకుండా పనిచేస్తారు పార్టీ కోసం, నాయకుల కూడా కోసం కాదు, పార్టీ కోసం పర్టికులర్గా ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సార్ అన్నీ ఇప్పుడు మూవీస్ చేస్తాం మనం, దాంట్లోంచి ఎట్లయినా బిజినెస్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చింతమనేని గారు చేసినప్పుడు అమౌంట్ ఇస్తారు, ఎట్లయినా ఇచ్చారు కూడా. కాబట్టి బిజినెస్ వచ్చేది వస్తుంది, కానీ మన వంతుగా సర్వీస్ చేయాలనేది ఒక ఆలోచనతో, బాబు గారిని బలపరచాలనే ఒక ఆలోచనతో, సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఆ టాప్ ఎల్లో కానీ సైకిల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఎందుకంటే బాబు గారు 100 ఏళ్ళు పరిపాలించాలి తెలుగు రాష్ట్రాలని, లైక్ తెలంగాణ, ఏపీ ఒకటే కాకుండా తెలంగాణ, ఏపీని పరిపాలించాలి. బాబు గారే లీడర్షిప్లో 2 తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జర్నీ స్టార్ట్ అయింది. అందుకనే ఆ ఎల్లో కాన్సెప్ట్ కూడా జర్నీ స్టార్ట్ అయింది దానికోసం. లక్షల మంది కార్యకర్తల మధ్యలో నుంచి మీ ర్యాలీ ఒకసారి చూసే 2 కళ్ళు జరగలేదు. ఒకసారి అనుభవం గురించి చెప్తారా? కడపలో జరుగుతున్న మహానాడులో జరిగిన ఈ సిచ్యువేషన్, నాది సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే పండుగలు అంటే మనం వినాయక చవితో లేకపోతే దసరానో, రంజానో, క్రిస్మస్ ఇవే అనుకుంటాం, కానీ మహానాడు కూడా ఒక పండుగ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మహానాడుకి రావటము, ఒక మహానాడులా ఇండైరెక్ట్గా ఉండటం ఫస్ట్ టైము. కానీ చూస్తే అంటే ఆ మేనేజ్మెంట్ కానీ అక్కడ కార్యకర్తలు సెల్ఫ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయటం కానీ, ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, పటాభి గారు స్వచ్ఛ భారత్ అరేంజ్మెంట్స్ కానీ, ఎందుకంటే అంత క్లీన్ సిటీ లాగా పటాభి గారు, చింతమనేని గారు ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, లోకేష్ గారు ఆ సభ నడిపిన విధానం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ ట్రూ అండి. ఒక ఎగ్జాంపుల్ లాగా స్టడీ చేయాల్సిన విషయం అది. ఎందుకంటే అన్ని లక్షల మందిని మేనేజ్మెంట్ చేయటము, అన్ని లక్షల మందికి అన్ని సమానంగా అరేంజ్ చేయటము, లైక్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, ఫుడ్ కానీ, ఎక్కడ ఏది లోటు లేకుండా, లైక్ అరేంజ్మెంట్స్ లైక్ ఫ్యాన్స్ అరేంజ్మెంట్స్ కానీ, కూర్చునే వాళ్ళందరికీ అలా చేయటం అది అసలు కష్టమైన పని అండి. అన్ని లక్షల మంది స్వచ్ఛ మహానాడు అని పెట్టారు. నిజంగా మనం ఆ ప్రాంతం అంతా చూస్తుంటే కూడా నేను మీద స్టోరీ కూడా చేశాను. ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు అప్పు చెప్పారండి. ఎక్కడ చెత్త లేకుండా, ఎక్కడ ఎంత క్లీన్గా ఉందంటే గ్రౌండ్, నేను ఫస్ట్ టైం చూశాను. ఏది 7-8 లక్షల మంది హాజరైన సభలో ఎక్కడ చెత్త లేకుండా ఎప్పటికప్పుడు కార్మికులను పెట్టి, పరిశుద్ధ కార్యక్రమం పెట్టి, దాంతోపాటు ఎవరైతే దానికి బాధ్యతలు అప్పారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అంత పెద్ద ఎత్తున సక్సెస్ చేశారు. దీనికి చిన్న ఉదాహరణ చెప్పడానికి ఇదే. దీనికి పటాభి గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే టాయిలెట్స్ అరేంజ్ చేసిన విధానం కానీ, కొన్ని 100 టాయిలెట్స్ అరేంజ్ చేశారు. ప్లస్ అక్కడ ఏదైతే వేస్ట్ ఉందో అది అక్కడే ప్రాసెసింగ్ చేసేలాగా, ఏది కూడా రీసైకిల్ చేసి, అలా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లాగా అనుకోండి. చాలా పటాభి గారు, ఆ క్రెడిట్ అయితే పటాభి గారు అండి. తర్వాత ఫుడ్ విషయంలోకి వస్తే ఎక్సలెంట్. ఆంధ్ర చెప్పాల్సిన పనే లేదు. చింతమనేని గారు అంటేనే ఫుడ్ పెట్టి చంపేస్తారు. ఇంకా ఆ బ్రాండ్ అక్కడ చూపించేశారు. ఇంకా వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఎవ్వరూ అంత ఇదిగా చేసేవాళ్ళు కాదేమో. బ్రాండ్ చింతమనేని గారి గురించి చెప్తున్నారు కాబట్టి ఆయనతో అంత సన్నిహితంగా ఉండడం కూడా కొద్దిగా భయపడుతూ ఉంటారు. అలాంటిది మీకు చాలా క్లోజ్ అయ్యారు. సో ఆయన వెహికల్ కూడా మీరు ఏది ప్లాన్ చేస్తే అదే, మీరు ఏది డిజైన్ చేస్తే దానికి ఓకే అంటారు. ఆయన స్పెషల్గా ఏం చెప్పరు. అమర్ మీద నాకు నమ్మకం ఉంది అంటారు. ఆయనకు బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్తో పాటు ఆయన తగ్గట్లో వెహికల్స్ కూడా కావాలి. అది మీ చేతుల ద్వారా బయటకు వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? తను నాకు ఇది అని అంటే మేము అది అల్లుకుపోతాం. అది ఎందుకంటే నేను అవతల రీడ్ చేస్తాను కాబట్టి అదే అనుకోండి. ఏదైనా మూవీలో బోయపాటి గారు స్టోరీ చెప్పినప్పుడు కానీ, ఇప్పుడు అఖండ 2కి బాలయ్య గారికి నాకు ఇది అని స్టోరీ చెప్తే దాని ప్రకారం చేసి ఇచ్చాను. అంటే ఇప్పుడు మా అదృష్టం అనుకోండి, లేదంటే మా హార్డ్ వర్క్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గత 2-3 ఏళ్ల ముందు వరకు
సో మెనీ చాలా మీటింగ్స్ అవుతుండే, చాలా డిస్కషన్స్ అవుతుండే, చాలా వెహికల్స్ నేను చూపించేవాడిని, ఇలా ఇలా చేస్తాము, ఇలా శాంపిల్ అని రెఫరెన్స్ ఫొటోస్ ఇచ్చేవాళ్ళం. అలా ఏం ఇప్పుడు అలా లేదు. అంటే ఒక చింతమనేని గారు కానీ, ఒక బోయపాటి గారు కానీ జస్ట్ ఏంటంటే అమర్ నీకేం కావాలి, ఇది ఇది. అప్పుడు నేను ఇన్పుట్స్ అడుగుతాను, సార్ మూవీ స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది, స్టోరీలో క్యారెక్టర్ ఏంటి, బాలయ్య గారి క్యారెక్టర్ ఏంటి అని అంటే అప్పుడు తన ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత నీకు ఏ వెహికల్ కావాలో చెప్పు, నువ్వేం చేసిస్తావు. అట్లా చింతమనేని గారు కానీ, బోయపాటి గారు కానీ. అట్లనే అఖండ 2లో కూడా ఇట్స్ బ్యూటిఫుల్ అండి. బాలయ్య గారు చేసిచ్చాను, 1లో చేసిచ్చాను, అఖండ 1లో, ఇప్పుడు అఖండ 2లో చేసిచ్చాను. అట్లా చింతమనేని గారు బిఫోర్ ఎలక్షన్స్ చేశాను, ఆఫ్టర్ ఎలక్షన్స్ మొన్న మహానాడుకి చేశాను. అట్లే బాలయ్య గారికి ఎలక్షన్ క్యాంపెయిన్స్కి చేసిచ్చాను. మేడం వసుంధర గారు ఒకటే మాట అన్నారు, యూ మేడే చాలా బాగా చేసాం మరి. బాలయ్య గారితో ఫోటో దిగలేని వాళ్ళు బాలయ్య గారు వెహికల్తో పాటు ఫోటో దిగి సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోయారు అందరు. వాళ్ళ అభిమానులు అంత బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా చేసామని చెప్పేసి మేడం అనటం. ప్లస్ బాబు గారి ల్యాండ్ క్రూజర్ అదృష్టం ఏంటంటే మన దగ్గర నుంచి ఈ రాత్రి బయలుదేరితే మార్నింగ్ వెహికల్లో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయటము. అలా క్రెడిట్స్ అంటే అంటే అలా అదృష్టం. అంటే ఎంత ఎదిగి ఉన్నా, ఎంత సర్కిల్ ఉన్నా కానీ ఎక్కడ బయటపడరు. చాలా కష్టపడతారు. నేను చూస్తున్నా 4-5 years నుంచి చూస్తున్నా, 4 years నుంచి అయితే చూస్తున్నా. ఎక్కువ మీరు బయటికి ఫోకస్ అవడానికి కూడా ఇష్టపడరు. బట్ మీరు చేసిన ఈ కార్ల డిజైన్లు కావచ్చు, చేసే కార్యక్రమాలు కావచ్చు, దీనికి పెద్ద ఎత్తున ఇప్పుడు మీకు అభిమానులు అయితే తయారయ్యారు. సామాన్య కార్యకర్తలు అయితే అమ్మవారు అనగానే ఒకసారి మీరు మీకన్నా ముందు వెహికల్ గుర్తు వస్తుంది అందరికీ. సో ఇంతగా ఆదర్శన కష్టపడితే ఆటోమేటిక్గా ప్రతిఫలం వస్తుందండి. ఏం ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే. ఇప్పుడు ఆ రోజు బ్యానర్ కట్టినప్పుడు కానీ, వెహికల్ చేసినప్పుడు కానీ చింతమనేని నథింగ్, మేమేమి ఆశించలేదు. ఇలా పంచభూతాలు కూడా మాకు ఇలా సహకరిస్తున్నాయి. అంటే ఎవ్రీథింగ్ అంటే అన్నీ అలా కలిసి రావటం వల్ల ఇలా జర్నీ ముందుకెళ్తుంది. హోప్ సో ఇంకా 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 నెక్స్ట్ 4 years లైక్ పార్టీ కానీ, బాబు గారికి కానీ ఇంకా చాలా సర్వీస్ చేయాలనేది మా ఆలోచన. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త అనొచ్చా? కార్యకర్తగానే వేస్తున్నారు మీరు, ఎక్కడ ఎవరిని కలవటం కానీ, ఆశించడం కానీ ఏమీ లేకుండా. అసలు మీ అభిమానులు అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు, నేను బాబు గారిని అండి ఇప్పుడు వరకు కలవలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మేము ఏం చేసిన యాక్టివిటీస్ కూడా బాబు గారికి చెప్పుకోలేదు, కలవలేదు. సిబిఎన్ ఫౌండర్ అండి మీరు. అంటే అంటే టైం ఎందుకు బాబు గారు, టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ప్లస్ ఎందుకు వెళ్ళి కలవాలి. ఆ రోజు వస్తుంది, వచ్చినప్పుడు మనమే వెళ్దాము, పిలుస్తారు బాబు గారు తెలుసు కదా అన్నీ ఏం చేస్తున్నాము. అనుకోకుండా మొన్న హైదరాబాద్లో ఒక ఈవెంట్ నేను చూసాను, అనుకోకుండా ఆ ఈవెంట్లో సెక్యూరిటీతో గన్మెన్స్ అటు ఇటు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఆ పక్కన నిలబడి ఉన్నాను. నేను 2 అడుగులు ముందుకేసి మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేసేసి భుజం తట్టి ఒకసారి వచ్చి కలవమ్మా అని అన్నారు. ఆ రోజు చాలా సంతోషం వేసింది. ఇంకా ఆ రోజు ఎండ్లెస్, ఆ సంతోషం అనేది ఎండ్లెస్. అది ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో బాబు గారు పిలవాలి, పిలిచిన రోజే వెళ్దాము, ఆ పని మనం చేసింది అదే ఆనందపరిచేది, ఆ సంతోషం అనేది అనుకున్నాను. ఆ రోజు రమ్మన్నారు, నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మన లోగో, సిబిఎన్ ఫోరం లోగో మీద ఆటోగ్రాఫ్ చేసేయటము. ఆ రోజు ముందు లాంచ్ చేసి తర్వాత కార్యక్రమం చేస్తాము. మేము ముందు కార్యక్రమాలు చేసి తర్వాత లాంచింగ్ చేసాము. ఆ రోజు నా కార్లో పెట్టుకున్నాను అదే ఆటోగ్రాఫ్, బాబు గారు ఆటోగ్రాఫ్ చేసిన లోగో మీద. చాలా సంతోషం. నేను ఇందాక ఒక మాట అన్నాను, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా మారుమోగుతుంది. పొలిటికల్ లీడర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ వెహికల్స్ని డిజైన్ చేసుకోవడానికి మీతోనే ఎక్కువ సంప్రదింపులు జరుగుతుంది, కానీ మీకు అంత టైం కూడా దొరకట్లేదు. దీంతోపాటు యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా, దుబాయ్ కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ అమర్తో ఒక కార్ అన్న డిజైన్ చేయించుకోవాలి, అంటే వాళ్ళకి నచ్చినట్లు. అంటే తెలుగుదేశం అభిమానులు అయితే చాలామంది ఉంటారు. సో అది అమర్ పేరు మీద, అదిగో జెనెక్స్ పేరు మీద వస్తేనే దానికి ఒక బ్రాండ్ ఉంటుందని చెప్పి కూడా చాలామంది, నేను మాట్లాడిన కొంతమందితో. ఇది ఇవాళ జర్నీ కాదు సార్, ఇది 20 years జర్నీ. ఇది 2005లో స్టార్ట్ చేసాం కదా. మూవీస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటివరకు 100 మూవీస్ అయిపోయినాయి. జనతా గ్యారేజ్ కానీ, ఎన్టీఆర్ బయోపిక్ల చైతన్య రథం డిజైన్ చేసి, గుంటూరు కారంలో మహేష్ గారు కానీ, ప్రభాస్ది సాహు మూవీ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ ఒక 100 పైన చేసాం. సాహు గురించి చెప్తే ఇంకా ఇండియన్ షెడ్యూల్ అంతా మనమే చేసాం, ప్యాచ్ వర్క్ అంతా. అట్లా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు బాలయ్య గారి వెహికల్స్ కానీ అట్లా చేసుకుంటా ఒక 100+ మూవీస్ చేసాము. బిజినెస్ మ్యాన్స్కి చేసాము, పొలిటీషియన్స్ చేసాము. బట్ ఏంటంటే మనం అభిమానంతో ఒక అడుగు ముందుకేసాం కదా, అందరూ తిరిగి చూపిస్తున్నారు. అంటే
ఇంత చేస్తున్నప్పుడు మనం కూడా అభిమానం అమరు ఇంత చేస్తున్నప్పుడు అని చెప్పేసి దట్స్ పేయింగ్ బ్యాక్ అండి, అంతే, అంతకు మించి వేరే. ఎంత ఎలా అనేది అంత టైం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంత ఈజీ అయితే కదా. పక్క మీరు మీ సిబిఎన్ ఫోరం తరపున చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. దాంతోపాటు ఉన్న టీంని కూడా చాలా యాక్టివ్గా ఎప్పటికప్పుడు మీరు ఒక్క పిలుపు పిలిస్తే అందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు కూడా అంతే వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. మీ సపోర్ట్ కూడా అంతే ఉంది వాళ్ళకి. ఈ టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్ట్రాంగ్ టీం ఉందండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషలైజేషను, ఒక్కొక్కళ్ళు ఒకరి ప్లానింగ్లా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాన్లో ఉన్నారు. ప్లస్ మాకు ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క మాకు ఇన్ఛార్జెస్ ఉన్నారు, కాలనీ ఇన్ఛార్జెస్ ఉన్నారు సిబిఎన్ ఫోరం. వాళ్ళ కింద మెంబర్స్ ఉన్నారు, టీం మెంబర్స్. కాబట్టి నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాం ఒక 2 years నుంచి. ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా కావాలి కలవాలి అని అనుకుంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతాము. దట్స్ అవర్. ఎందుకంటే మనం ఏది ఆశించకుండా, ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి నష్టపరచకుండా, కష్టపరచకుండా టీంని ఇన్ని రోజుల నుంచి రన్ చేస్తున్నాము. దట్స్ పేయింగ్ బ్యాక్, అంతే, అంతకు మించి ఏం లేదండి. ఎస్, టాప్ కొంతమంది పేర్లు చెప్తాను. పరిటాల శ్రీరామ్ గారు అంటే ఎలాంటి కార్ని ఇష్టపడతారు రీడిజైన్ చేస్తే? శ్రీరామ్ గారికి ఓల్డ్ వింటేజ్ కార్స్ ఇష్టం అండి. లైక్ నిసాన్ పెట్రోల్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జనరేషన్ కార్స్ ఇష్టము. తను ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. వాళ్ళ బ్రదర్ సిద్ధార్థ్ కూడా ఇంట్రెస్ట్. ఇద్దరికి, శ్రీరామ్ గారికి, సిద్ధార్థ్ గారికి నిసాన్ పెట్రోల్స్, ఓల్డ్ వింటేజ్ వెహికల్స్ ఉంటాయి కదా, చాలా ఇష్టం. ఆ మ్యాన్లీ లుక్, ఆ రగ్గడ్ లుక్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉండి, హైట్ ఉండి. అదృష్టం ఏంటంటే ఈ వెహికల్ కూడా నేను శ్రీరామ్ గారి దగ్గర నుంచి తీసుకున్నాను. తను శ్రీరామ్ గారు. అందుకే చూస్తున్నారు కదా, ఈ వెహికల్ పరిటాల శ్రీరామ్ గారిది. సిద్ధార్థ్ గారు AP02 వాళ్ళ నెంబర్సే ఉంటాయి అన్ని. నేను తీసుకున్నాను. అట్లా అనమాట. వాళ్ళకి అన్ని వాళ్ళు యూజ్ చేసేది డిఫెండర్ వెహికల్స్ ఇప్పుడు పెడతాను బ్రదర్స్. కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని ఆ మ్యాన్లీ లుక్, రగడ్ లుక్, ఆ వింటేజ్ లుక్, ఆ స్టడీనెస్, స్టిఫ్నెస్, ఆ టైప్ కాస్త ప్రెజర్ ఉంటుంది మీకు. వాళ్ళు చెప్పకపోయినా కానీ వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు మీరు అర్థమైపోతుంది అండి. అంటే ఇప్పుడు ఎవరేంటి అనేది అర్థమైపోతుంది. ఇట్స్ లాంగ్ జర్నీ కదా. శ్రీరామ్ గారితో, సిద్ధార్థ్ గారితో ఒక 20 years జర్నీ ఇది. ఇవాళ స్టార్ట్ చేసింది కాదు. అట్లా బాబు గారికి, చింతమనేని గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, అల్లు అర్జున్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అలా జర్నీ స్టార్ట్ చేశాను. టాప్ సెలబ్రిటీస్ మొత్తం అంటే ఒకటి అల్లు అర్జున్ గారికి వెహికల్ మీద AA అనేది స్టార్ట్ చేసింది మీరా? మనం స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆ లోగో అనేది AA వెహికల్ మీద, వెహికల్ మీద డీజే దువ్వాడ జగన్నాథ్ మూవీ షూట్ అవుతుంది. అవును. మన బెంచ్ అప్పుడు GL ఉండేది, నాకు డిజైన్ కోసం ఇచ్చాడు. జస్ట్ నేనేం చేశానంటే వీల్స్ మీద వాటి మీద AA వేసి పంపించాను. ఓకే. ఆ రోజు నుంచి అది పెద్ద బ్రాండ్. ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోయింది. ఆ రోజు నుంచి అతని క్యారవన్స్ కానీ ఏ వెహికల్ అయినా సిగ్నేచర్ ఉంటుంది. అది మా అదృష్టం అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ వీ డూ లాట్ మెనీ థింగ్స్ అనమాట. ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాము. ఆ ఎక్స్పెరిమెంట్లలో అన్నీ 100% అది సక్సెస్ ఉంది. ఒకటి కూడా ఫెయిల్ అయింది లేదు ఇప్పటివరకు. అది మూవీస్ అనుకో, ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది మీరే. 2 తెలుగు రాష్ట్రాలు. అట్లా అల్లు అర్జున్ నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్ చేయటం కానీ, సరైనోడు కానీ, ఎన్టీఆర్ గారి చాలా, అరవింద్ సమేత, జనతా గారి, అట్లా అందరికీ ఆల్మోస్ట్ ఒక 100+ మూవీస్ అయిపోయినాయండి. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మీరు కార్ డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన మీతో మాట్లాడిన 2 మాటల గురించి చెప్తారా? దానికి ఒక సపరేట్ నెంబర్ ప్లేట్ ఉంటుందండి స్టైల్. ఆ నెంబర్ ప్లేట్స్ నేనే చేస్తాను. తన ఆన్లైన్స్ నెంబర్ ప్లేట్స్ కానీ, తన వెహికల్ మెయింటెనెన్స్ కానీ, తనకంటూ ఒక టేస్ట్ ఉందండి. ఆ టేస్ట్కి ఒక బ్రాండ్ అట్లా అనమాట. అల్లు అర్జున్ గారికి ఒక టేస్ట్, అట్లా ప్రతి ఒక్కరికి. బాలయ్య గారికి ఒక టేస్ట్, అన్ని 1 numbers. బాలయ్య గారి వెహికల్స్ అన్నీ నేనే చూస్తాను. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉందండి. ఆ బ్రాండ్ని వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏముందులే అన్నట్టు కాకుండా వాళ్ళు పర్టికులర్గా నెంబర్ కానీ, కలర్ కానీ, వెహికల్ కానీ, ఫీచర్స్ కానీ అన్ని వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉందండి. లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఎప్పుడైనా మీకు కార్ వచ్చిందా డిజైన్? అంటే ఆఫీస్ నుంచి వస్తాయండి, బట్ లోకేష్ గారి నుంచి ఇంకా లేదండి. ఎందుకంటే ఆ లెవెల్కి మనం రీచ్ కాలేదు. తెలియట్లేదు. లెట్స్ వెయిట్ ఫర్. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే బాబు గారు దగ్గర నుంచి మనకి గుర్తింపు వచ్చింది. వెల్సి. ఎందుకంటే మన కష్టం మనం చేస్తున్నామండి. డెఫినెట్గా. నేను మన చింతమనేని గారికి మీరు కార్ ఇచ్చే ముందు మిమ్మల్ని చూశాను. అక్కడికి వచ్చిన చాలా మంది అభిమానులు వచ్చారు, చింతమనేని గారు వచ్చారు, ఫ్యాన్స్ వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళందరికన్నా మీరు ఎక్కువ మురిసిపోతున్నారు ఆ కార్ని చూసి, ఆ లోగోని చూసి.
ఆ సౌండ్ చూసి. సో అన్నీ మర్చిపోయి దాదాపు 40 days అనుకుంటా ఆ కార్ మీరు రెడీ చేయడానికి, అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేసింది అక్కడ. అంటే ఒక ప్రోడక్ట్ ఫినిష్ అయ్యి డెలివరీ అయినప్పుడు వాళ్ళ కస్టమర్ కానీ లైక్ చింతమనేని గారు కానీ అక్కడ వచ్చిన వాళ్ళు కానీ మీడియా వాళ్ళు చూపించే ఆ అభిమానము అది చాలా సంతృప్తి ఇస్తుందండి. ఎందుకంటే అంత కష్టపడినప్పుడు అది అవుట్పుట్ వచ్చినప్పుడు అందరు చప్పట్లు కొట్టినప్పుడు క్లాప్స్ కొట్టినప్పుడు అభినందించినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఆ రోజు ఆ ఫీలింగ్ నా ఫీలింగ్ అదే అనమాట. సో మహానాడులో వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది మొత్తం మీద ఫైనల్గా? అంత కొన్ని లక్షల మందిలో మళ్ళీ జెనెక్స్ అనే నేను అనుకోలేదండి మహానాడు ఇలా ఉంటుందని, నాకు తెలియదు. నేను ఎప్పుడు పార్టీ యాక్టివిటీస్లో లేను కాబట్టి. బట్ ఇంకా చేయాల్సి ఇలా ఉంటుందని అని తెలుసుంటే ఇంకా గొప్పగా చేసేవాడిని, ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేసేవాడిని. బట్ డ్యూ టు సమ్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ రెస్ట్రిక్షన్స్ వల్ల చేయలేకపోయాం. అది హోప్ సో నెక్స్ట్ టైం. వచ్చిన కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరి కళ్ళు మీ కార్ల వైపు. అంటే నాకు తెలిసి చిత్తూరు ఎంపీ కూడా ల్యాండ్ రోవర్ తోటి వచ్చారు, ల్యాండ్ క్రూజర్ సమ్ ఎల్లో కలర్తో వచ్చింది. ఆ వెహికల్ కూడా అక్కడే నేను చూస్తున్నా, కానీ ఆ వెహికల్ కూడా ఎవరు పట్టించుకోవట్లే. చుట్టూ ఈ కళ్ళంతా ఇటువైపే ఉన్నాయి. మీరు చేసిన డిజైన్, బ్రాండ్ కానీ, ఇదంతా ఆ సైకిల్ లోగో కానీ ఇవన్నీ. సో అక్కడ నిలబడి చూస్తుంటే ఏమనిపిస్తుంది, పొలిటికల్ లీడర్స్, టాప్ లీడర్స్ కూడా అక్కడ నిలబడి చూడటం, అంటే ఒకసారి అక్కడ ఆగి వెళ్ళి చూడటం. నాకు వర్క్ వచ్చినప్పుడు అండి దాన్ని డే అండ్ నైట్ దాన్ని ఆలోచిస్తాను. అంటే మల్టిపుల్గా ఆలోచిస్తాను, మల్టిపుల్ వేస్లో ట్రై చేస్తాను. ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అంటే రైట్ ఫ్రమ్ మా లోగో కాడి నుంచి, సిబిఎన్ ఫోరం లోగో కాడి నుంచి ప్రతిదీ మేము ఒక ఇది యూనిక్నెస్ కోరుకుంటాము. అంటే చేసిన తర్వాత అది ఇబ్బందికరంగా ఉండొద్దు, అనకూడదు, చేయించుకున్న వాళ్ళు ఇబ్బంది పడొద్దు. మ్యాక్సిమం 100% మేము అదే ట్రై చేస్తాము. అది దాన్ని ఇవాళ స్టేజ్. ఎస్, నాకు 1.5 year బ్యాక్ మీరు ఒక మాట చెప్పారు, ఒక హైదరాబాద్లోనే కాదు ప్రతి కాన్స్టిట్యున్సీలో జెనెక్స్ నుంచి ఒక టీంని రెడీ చేస్తాను, ఆ టీంకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. సో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఎల్లో కలర్ అనేది, ఆ డిజైన్ కానీ ఏదున్నా కానీ పార్టీ కోసం వాళ్ళు పనిచేసేట్లు చేస్తారని చెప్పి కూడా ఒక మాట చెప్పారు, గుర్తుందో లేదు మీకు? సో దానికి ఎంతవరకు మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు? ఆల్రెడీ చేసామండి. ఇప్పుడు మా దగ్గరే టీడీపీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇద్దరిని మా దగ్గరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ప్లస్ వేరే వేరే కంపెనీస్లలో రిఫర్ చేయటం కానీ, ఇప్పుడు అబ్రాడ్కి పంపించడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. డిస్కషన్స్. గ్రేట్ నిర్ణయం అండి ఆ రోజు మీరు చెప్పింది. మీతో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అందరికీ జెనెక్స్ నుంచి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అది ఎస్పెషల్లీ డెఫినెట్లీ మనం ఎంతవరకు వాళ్ళకి ఏం చేయగలకుండా చేద్దామని చెప్పి కూడా మీరు అన్నారు. సెకండ్ ఏంటంటే సార్, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారండి, డబ్బులు లేని చాలామంది ఉంటారు, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, చేయించుకోవాలి తప్పుడు. ఇప్పుడు నాకు ఈ కార్లో తిరగాలని ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు. బట్ ఆ విషయంలో కూడా చాలా వరకు వెహికల్స్కి ఫ్రీగా మీరు వర్క్ చేసి పెట్టారు. విన్నాం, మేము వెంటనే చూసాం కూడా. ఏంటి సార్ అది చాలా ఖర్చు కూడా, అంత ఈజీ అయితే కాదు. ఖర్చు కానీ అది నేను నా గ్రాటిట్యూడ్ అనుకుంటున్నాను. బాబు గారికి నేను చిన్న సేవ అనుకుంటున్నాను, అంతకుమించి వేరేది ఏం లేదండి. ఎందుకంటే ఎన్నో చేశారు బాబు గారు. ఇవాళ మేము ఈ స్టేజ్ ఉన్నామంటే బాబు గారి వల్లే. చిన్న గ్రాటిట్యూడ్గా నా వంతుగా చిన్న సేవ చేస్తున్నాం అనుకుంటాను. ఇదే సార్ ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, బాబు గారి వల్ల మేము ఇలా ఉన్నామని చెప్పి చాలామంది చెబుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అందరూ. ఎస్పెషల్లీ ఏంటంటే ఆయన ఒక బాట వేశారు, దాంట్లో అందరం రైట్ మార్క్లో నడుస్తున్నాం. అంటే మీకు కూడా సేమ్ అదే. బాబు గారు మీరు ఎప్పుడు కలవలేదు, మీరే చెప్పారు ఇప్పుడు ఒక మాట, జస్ట్ ఒక 1 week బ్యాక్ ఇలా కలిశానని చెప్పి కూడా అన్నారు. ఏంటి సార్ మీరు ప్రతిసారి ఆ కాన్ఫిడెంట్తో చెప్తూ ఉంటారు, బాబు గారి వల్ల మేము ఇలా ఉన్నామంటే ఏంటి అసలు, బాబు గారు వాళ్ళు ఇలా ఉంటే ఏంటి? సింపుల్ అండి. మేము ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేసింది మాదాపూర్లో 2005 అండి. 2005లో 100 feet రోడ్ కానీ ఆ రోడ్ లేదండి అసలు. మాదాపూరే చిన్న రోడ్డు. అంటే మీరు అనేది ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధికి అభిమానులు అయ్యారు. ఎస్, అంతే, అంత మించి ఏమి లేదు. అంతే కదా, అంతకుమించి ఏముంటుంది. లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఎందుకంటే మాది తెలంగాణ, అందుట్లో వన్ ఆఫ్ ది పార్ట్. అదేమో ఆంధ్ర కాదు, మాది తెలంగాణ. ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. అంటే మీరు చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు మాది ఆంధ్ర కాదు తెలంగాణ అని చెప్పి, కానీ మీ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి, అవన్నీ చూసాం, మేము చూసాం, మీరు చూసారు. మాది సూర్యాపేట, మిర్యాలగూడ మధ్యలో ఉంటుందండి. సాగర్ లెఫ్ట్ కెనాల్ 9 కింద వస్తుంది. ఒకే కమ్యూనిటీ, అందుకే ఈ బ్యానర్లు పెట్టారు. కమ్యూనిటీ అనే దగ్గర నేను ఎక్కడ చెప్పుకోలేదండి. లేదు, అంటే మీకు వచ్చిన కామెంట్స్ కానీ వచ్చిన కాల్స్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో పరిస్థితులు ఒకసారి వెనక్కి వెళ్తాయి. ఎందుకంటే నేను ఎప్పుడు నా ఇంటి పేరు చెప్పుకోలేదు, జెనెక్స్ సమర్ అనే చెప్పుకున్నాను. ఎవరికి కూడా తెలియదు నేను ఏ కమ్యూనిటీ అని కూడా. మీ ఇంటి పేరు తెలియదు.
ఈ డ్రెస్ కోడ్ ఒకటే మెయిన్ ఇక్కడ. ఈ చూడగానే ఎవరైనా ఫస్ట్ ఇప్పుడు ఎవరో ఇప్పుడే జస్ట్ మనం మాట్లాడుతుంటే ఫస్ట్ ఆ డ్రెస్ చూడగానే మీకు బేసిక్ ఎంత అభిమానం ఉంది. ఎల్లో కలర్ కాకుండా రెడ్ కలర్ ఎందుకు వేసుకున్నారంటే అంతే బ్రాండ్. అదే అంటే రెడ్ అనేది నన్ను ఎప్పుడు ఇలా చేయటానికి అదే మెయిన్ ఇన్స్పిరేషన్. రెడ్ అనేది ఎప్పుడు ఫైర్ మండిస్తుంటుంది. మీరు ఫైర్ అన్నారు, అమర్ని చూస్తేనేమో చాలా కూల్గా గ్రౌండ్ లెవెల్లో తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఫైర్ అనేది కనపడదు. నో కాంట్రవర్సీస్, నో నథింగ్, నో అబ్లిగేషన్స్, కామెంట్స్ కానీ ఒకరిని ఇది కించపరచడం కానీ. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, మన పనే మాట్లాడతాం. సార్ ఒక్కొక్క వెహికల్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది బేసిక్గా? సెలబ్రిటీ, టాప్ సెలబ్రిటీ డిపెండ్స్ అండి. ఒక 1 వీక్ నుంచి 1 మంత్, దాన్ని బట్టి. మీరు చింతమనేని దగ్గర 40 days తీసుకున్నారంట. టైం ఉంది అంటే మహానాడికి టైం ఉంది కదా, అందుకనే కొంచెం అరే వెనకాల తన పేరు చేయడానికి 2-3 సార్లు ట్రై చేశాము. అంటే ఇంకా బాగుండాలి, ఇంకా బాగా చేయాలని. చింతమనేని గారితో చాలా దగ్గర జర్నీ చేశారు కదా, ఒకసారి ఆయన గురించి చెప్తారు. ఆయన అందరూ చాలా కోపమైన మనిషి అని చెప్పాడు అంటారు, దూకుడుగా ఉంటారంటారు కదా, దగ్గర నుంచి చూశారు కాబట్టి ఒకసారి మీరు. ఎందుకంటే చాలా తప్పండి అది, ఎందుకంటే కరెక్ట్ కాదు అది. ఇష్టపడిన వాళ్ళని ఆయన చాలా దగ్గర తీస్తాడు. అంటే లోపల ఏది దాచుకోడు, మనోడు అని చెప్పేసి మాట్లాడతాడు అంతేగాని అంతకుమించి అతను స్వభావం అది కాదు, అలాంటి మనిషి కూడా కాదు. ఎందుకంటే అలాంటి మనిషి అలా ఉన్నారనుకోండి, ఫస్ట్ బాలయ్య గారిని కూడా అనేవాళ్ళు, గుర్తుందా మీకు? అవునవును. ఇప్పుడు బాలయ్య గారు దేవుడు అయ్యారు. అవును, మీకు అర్థమైందా? ఫస్ట్ బాలయ్య గారిని కూడా కించపరిచారు. అభిమానులని చిత్రించుకుంటాడు, అభిమానులని ఇచ్చేస్తారు, ఫొటోస్ అడిగితే ఇచ్చేస్తారు, కొడతారు, అది ఇది అని చెప్పి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది కాదు, తెలియటానికి టైం పట్టింది. ఇప్పుడు చింతమనేని గారు అంతే, గిట్టనోళ్ళు చేసే ప్రచారం అది. కానీ ఆయన చాలా, బాలయ్య గారు కానీ చింతమనేని గారి అందరూ చాలా దగ్గర నుంచి చూస్తే మాట్లాడితే అది తను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వదిలిపెట్టాడు కదా. ఎవరైనా అంతే, మీరైనా ఎవరైనా అంతే, కానీ నేనైనా అంతే. తను ఇబ్బంది పెడితే కొంతమంది పక్కకి వెళ్ళిపోతారు, కొంతమంది ఫైట్ చేస్తారు, కొంతమంది ఇది అంతే. తను కూడా అంతే చేస్తున్నారు. తను నమ్మిన ప్రజల కోసం, తను నమ్మిన కార్యకర్తల కోసం తను ఫైట్ చేస్తున్నాడు, అంతకుమించి వేరే. ఫైనల్గా అమర్ గారు దాదాపు పార్టీ కోసం 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. దాదాపు అందరికీ తెలుసు ఈ విషయం. ఈ కష్టపడడంతో పాటు అమర్ గారికి కూడా ఒక మంచి పదవి వస్తే బాగుండని చెప్పి కూడా మీ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఈ మధ్య నేను రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీస్ అనుకున్నా, మొన్న ర్యాలీలో చూసిన తర్వాత మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి కూడా నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఈ బ్రాండ్ తెలియని వాళ్ళు లేరు, ఈ అమర్ తెలియని వాళ్ళు లేరు. మీరు అన్నట్టు మీ ఇంటి పేరు తెలియదు కానీ ఈ రెడ్ డ్రెస్ కావచ్చు, మీ కార్ కావచ్చు, ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేశారు. పార్టీ ఎటువంటి బాధ్యతలు అప్పు చెప్పినా మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అంటే ఈ మధ్య వినపడింది ఏంటంటే అమర్ గారికి కూడా త్వరలోనే ఒక మంచి పదవి రాబోతుందని చెప్పి కూడా విన్నమాట. చూద్దామండి. బాబు గారు ఇది అని అంటే బాబు గారు ఏం చెప్పినా మీరైతే అడగరు, అంటే మీకున్న నేచర్ అలాంటిది. బాబు గారు ఏం చెప్పినా చేయాలి. నేను పలానా దానికి పనికొస్తానని బాబు గారు అనుకుంటే డెఫినెట్లీ. ఎందుకంటే నా స్ట్రెంత్ ఏందో తెలుసు, అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. నా స్ట్రెంత్ వెహికల్ డిజైనింగ్ అనుకోండి, ఒక బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అనుకోండి, అది పార్టీ అవనండి, టీడీపీ అవనండి, ఏదైనా ఎలా చేయాలి అనేది ఎలక్షన్స్ ముందు చేసాము, ఎలక్షన్స్ తర్వాత కూడా చేస్తున్నాం. ఎలక్షన్ ముందు కూడా ఒక 500 వెహికల్స్ దాకా టాప్ ఎల్లో బ్రాండింగ్ చేసేసాము. దానివల్ల చాలా హైప్ వచ్చింది. అది ఇంకా ఈ 4 years అలానే కంటిన్యూ చేయాలనేది నా ఆలోచన. ఆ టాప్ ఎల్లో కానీ, సైకిల్ కానీ అలానే కంటిన్యూ చేయాలనేది. ఎలక్షన్ ముందు మీ బ్యానరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అయిపోయింది. అంటే ఎలక్షన్ వరకే నా బ్యానరు, ఎలక్షన్ తర్వాత అయిపోయింది, పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, లేకుంటే వెహికల్స్ ఏమన్నా మళ్ళీ వాళ్ళు అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చేస్తున్నారా? ఉన్నారండి. వాళ్ళు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లారంటే అమర్ రెడ్డిస్కి చేయడం, అమర్ వైఎస్ఆర్ అది పెట్టలేదు అక్కడ, ఓన్లీ వైఎస్ఆర్. అంటే వాళ్ళు అలా కొంతమంది గిట్టని వాళ్ళు ట్రోల్ చేశారు అలా. ఎందుకంటే అలా కాదు కదండి. బాబు గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి, బాబు గారు అంటే ద్వేషించే వాళ్ళకి నేను చేయనని చెప్పాను. అది వైఎస్ఆర్ పార్టీకి, బాబు గారిని అప్పుడు ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ పార్టీ కాబట్టి, ద్వేషించింది కూడా వాళ్ళే నాయకులు కాబట్టి వాళ్ళకి చేయనని చెప్పాను. కానీ నేను రెడ్డికి చేయను, చౌదరికి చేస్తాను ఇట్లా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అందరు న్యూట్రల్గా ఉంటారు కదా, రెడ్డిస్లో న్యూట్రల్గా ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. అంత బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం కూడా కేటాయించినందుకు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మిమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది, మీకు బ్రాండ్. ఎప్పుడు మీరు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ అభిమానులతోటి ఈ కార్లతోటి ఒక ర్యాలీ లాగా, ఒక మీటింగ్ లాగా వాళ్ళందరితో గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబోతున్నారు? అది హైదరాబాద్లో ఉంటుందా, విజయవాడలో ఉంటుందా? నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అండి, మంచి కోరిక. అన్ని వెహికల్స్ ఒక టాప్ ఎల్లోతోని
ఒక డ్రోన్ షాట్తోని ఒక స్టేడియం మొత్తం ఒక ఓవరార్ అంటే ఓవరార్ నిండు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సర్కిల్ అలా టాప్ ఎల్లో పెట్టి ఒక డ్రోన్ షాట్ చేసి అలా చేయాలనేది ఒక చిన్న కోరిక ఉంది. మొన్న మహానాడికి అనుకున్నాను, కాకపోతే అక్కడ టైం టూ క్రౌడీ జనాలు మంది చేయలేకపోయినాం. నా 10 కార్లతోని చేసినా కానీ అది చేయలేకపోయినాం. అది మీరు కార్ల వరకే చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని అభిమానించే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా ఒక కార్యక్రమం లాగా ఏమైనా ఆలోచన ఉందా? డెఫినెట్లీ అండి. అది టైం తగ్గట్టు ఎప్పటికీ ఇప్పుడు మన మహానాడు తగ్గట్టు ఎలా రియాక్ట్ అయ్యామో ప్రతి సందర్భానికి ప్రతి అవసరానికి ప్రతిదానికి మన టీం సిబిఎన్ ఫోరం తరఫున మేము అందరం ఉన్నాం, ఆ టీం అందరం ఉన్నాము, అందరం సపోర్టింగ్గా ఉంటాం. బాబు గారికి సర్వీస్ చేస్తూనే ఉంటాము, సపోర్టింగ్గా ఉంటాము. బాబు గారు ఉన్నంతకాలం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది మా ఆలోచన, మా టీం ఆలోచన. చివరిగా లోకేష్ బాబు గారి గురించి మొన్న జరిగిన మహానాడు చూసిన తర్వాత ఆయనకున్న సత్తా గురించి ఏమంటారు మీరు? చాలామంది విమర్శించారు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ. ఇప్పుడు విమర్శించమానండి. చిన్న లాజిక్ ఏంటంటే మాట్లాడటానికి ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు విమర్శించమనండి. ఎంత మెచ్యూర్డ్ రెడ్ బుక్ అంటారు, మీరు రెడ్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, ఎంత మెచ్యూర్డ్గా క్రమశిక్షణ కానీ ఫాదర్ని గౌరవించడం కానీ ఫాదర్ని. ఎందుకంటే అందరికీ తను ఫోటో ఇస్తా అంటుంటే లోకేష్ గారు వద్దు డాడీ ఇబ్బంది పడతారు కేరింగ్ కానీ అలా ఎవరుంటారండి? ఎవరుంటారు చెప్పండి? బ్యాలెన్స్డ్గా మంగళగిరి బ్యాలెన్స్ చేస్తూ స్టేట్ మొత్తం బ్యాలెన్స్ చేస్తూ క్యాడర్ని బ్యాలెన్స్ చేస్తూ అలా ఎవరు చేయాలి? బాలకృష్ణ గారి ఫ్యామిలీ మిమ్మల్ని కుటుంబ సభ్యులా చూసుకుంటారు. వసుంధరా గారు మరీ ప్రతిదీ దగ్గరుండి కూడా అమర్ ఎలా ఉన్నావు ఏంటి ఒకసారి చెప్తారు. అందరండి, మేడం కానీ వసుంధర మేడం కానీ లోకేశ్వర్ గారు కానీ వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారు కానీ రామకృష్ణ గారు కానీ అందరూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా దగ్గరగా ఉంటారు. నాకు అది సంతోషం, ప్రౌడ్ అండి. అది ఆ మూమెంట్ ఇంతగా జెనెక్స్ని అమర్ గారిని ఆదరిస్తున్న అభిమానులకి ఏం చెప్తారు చివరిగా? చాలా కృతజ్ఞండి. ఎందుకంటే నా వంతు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ మీరు అభిమానించే విధానం కానీ మీరు మేమున్నాము ఏదున్నా మేమున్నామని చెప్పటం, ఆ ధైర్యం చెప్పటం కానీ ఏదున్నా కానీ ఆ విధానానికి చాలా కృతజ్ఞుడిని. ఎందుకంటే ఈ 2 ఏళ్ల జర్నీ నాది కాదండి, మనందరిది. మీరు వెనకాల నిలబడటం కానీ సపోర్ట్ చేయటం కానీ ముందు మేమున్నామని చెప్పటం కానీ ఆ నమ్మకం కానీ ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ మీ తెలుగు 70mm తరఫున చెప్తున్నాను. మరింత బాధ్యత కూడా పెరుగుతుంది. మీకు బరువు తీసుకుంటారా బాధ్యత తీసుకుంటారా? అది ఎట్లుంటుందంటే నేను ఒక అడిగేస్తే 10 అడుగులు నిత్యం దొరుకుతుందండి. నేను ఏం చేయలేకపోతే 100 అడుగులు నిత్యం దొరుకుతుంది. అది ఎట్లుందంటే పెరిగిపోతుంది. అటు వెనక్కి వెళ్ళలేను, ముందుకెళ్ళకుండా ఆగలేను. అందుకే అది అసలు ఎట్లా ఉందంటే ఆ పరిస్థితులు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా తెలంగాణలో? లెట్స్ సీ అండి, ఇంకా టైం ఉంది ఇంకా. ఎందుకంటే ముందైతే బాబు గారికి సేవ చేసుకునేండి, తర్వాత సేవతో పాటు ప్రజాసేవ కూడా అవసరం. లెట్స్ సీ. అంటే ఇప్పుడు ఏది కూడా ఈ 2 ఏళ్ళ జర్నీ ఏది కూడా ప్లాన్ చేసింది కాదండి. అలా 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 వెళ్ళిపోతూ ఉంది. లెట్స్ సీ. అంటే టైం డిసైడ్ చేస్తుంది, మన చేతులు ఏముంది, మన రాత ఇలా ఉంటే అలా ముందుకు వెళ్ళిపోతుంది. బట్ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా, అంటే మిమ్మల్ని ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటాను, చాలా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా కానీ మీ షోరూమ్ దగ్గర కూడా ముందు కూర్చోబెట్టి మాట్లాడటం కానీ రెస్పెక్ట్ ఇవ్వటం కానీ. సో సిబిఎన్ గారి టైంలో మీరు చేసిన ర్యాలీలు కావచ్చు, దానికి పడ్డ కష్టం కావచ్చు, ప్రతి నిమిషం తప్పటం పట్టడం కావచ్చు, అంటే దగ్గర నుంచి మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి పదవితోటి ప్రజాసేవ చేస్తారని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. మాతో పాటు జెనెక్స్ అమరు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.